सभी को नमस्कार। मैं हूँ हिंदी अध्यापिका सुभाषिनी। మనది భారతదేశం. హిందీ మన యొక్క దేశ భాష. ఎందుకంటే భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అందుకే త్రిభాషా సూత్రం ద్వారా సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీని ప్రతి స్కూల్‌లో కూడా టీచ్ చేయాలి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే హిందీ నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంగా భావించేటటువంటి పిల్లలున్నారు. వాళ్ళ కోసం సరదాగా మన చుట్టూ ఉండేటటువంటి పక్షులు, జంతువులు, మనం తినే పదార్థాల్లో హిందీ మనకెలా కనపడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. కాకి ఉంది కదా! ఏమని అరుస్తుంది? కావ్ కావ్ అంటుంది కదా! మీకు తెలుసు. హిందీ మాట్లాడుతుంది అంటాను నేను. ఎలాగో చెప్పనా? క ఆవ్ అంటుంది. ఖ అంటే తిను, ఆవు అంటే రండి. అంటే ఏదైనా ఒక కాకి ఒక ఆహార పదార్థాన్ని చూసినప్పుడు తన తోటి కాకుల్ని హిందీలో పిలుస్తుంది అన్నమాట. కావ్ కావ్ అని చూడండి మీరు కూడా. అలాగే పిల్లి మన చుట్టూ ఉండేటటువంటి ఒక జంతువే. దాని అరుపు మనం రోజు వింటూనే ఉంటాం. కానీ అది హిందీ మాట్లాడుతుంది అంటే మీకు అతిశయోక్తిగా ఉంది కదా! ఏమంటుంది పిల్లి? మీరు చెప్పేస్తున్నారు. మ్యావ్ మ్యావ్ అంటుంది కదా! అది గడప దగ్గర నుంచొని పాపం పర్మిషన్ అడుగుతుందండి హిందీలో. మ్యావ్ మ్యావ్ అంటుంది. అంటే మై అంటే నేను, ఆవు అంటే రావచ్చా అని. మనకి హిందీ రాదు కదా! అందుకని మనం పట్టించుకోవట్లేదని దానంతట అదే వచ్చి పాలు, పెరుగు ఏముంటే అవి తిని వెళ్ళిపోతుందండి. దాని తప్పు లేదు. మనం హిందీ నేర్చుకోవాలి. ఇది చాలా ఇష్టంగా తింటాం కదా! దోస. దోస. దానికి ఆ పేరు హిందీ పేరు అంటాను నేను. ఎందుకో చెప్పనా? పెనం పెట్టి బాగా కాగిన తర్వాత ఫస్ట్ పిండి ముద్ద వేయగానే, పిండి పోయగానే ఏమంటుందండి సౌండ్? సుయ్ అంటుంది కదా! అలాగే ఆ దోసని తిరిగేసినప్పుడు మళ్ళీ ఏమంటుంది? సుయ్ అంటుంది. ఎన్ని సార్లంది? 2 సార్లంది. 2ని హిందీలో ఏమంటారు? దో అంటారు. దో సుయ్. అలా దోసకి ఆ పేరు వచ్చింది. సరదాగా హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేసింది. అన్యథా భావించవద్దు. థాంక్ యూ.